నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రాముడు కటిక నేల మీద శయనించినాడు అని విని భరతుడు దుఃఖించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. గుహుడు పలికిన వచనములు విన్న భరతుడు, దశరథ కుమారుడైన రాముడు కటిక నేలపై శయనించుట ఏమాత్రం తగదు. అయోధ్యలో శ్రీరాముడు శయనించిన తల్పములు అత్యద్భుతములు. అతడు మేల్కొను సమయమున దూతలు స్తుతించేవారు. అట్టి సుఖములు అనుభవించిన రాముడు నేలపై శయనించుట ఎంతటి బాధాకరము! ఈ పరిస్థితులు చూస్తుంటే నిజంగా కాలమే బలమైనది. దాన్ని మించిన దైవం మరొకటి లేదు. జనక మహారాజు కుమార్తె, దశరథుని కోడలు, రాముడు భార్య అయిన సీతాదేవి నేలపై శయనించవలసి వచ్చుట కాలప్రభావం చేతనే కదా. అయినా సీతాదేవి ఈ కఠిన శయ్యపై శయనించుట కష్టమనిపించి ఉండదు. ఎందుకంటే ఏ భార్యకైనా భర్తతో ఉన్నప్పుడు ఆ శయ్య కఠినంగా ఉన్నా మృదువుగా ఉన్నా ఆమెకు హాయిగానే ఉంటుంది. అయినా నా బ్రతుకు వ్యర్థము. శ్రీరాముడు తన భార్యతో దిక్కులేని వాని వలె ఇట్టి శయ్యపై పరుండవలసి వచ్చుట కారణం నేనే కదా. శ్రీరాముడు ఒక అసాధారణ మహాపురుషుడు. చక్రవర్తుల వంశమున జన్మించినవాడు. దుఃఖమును ఎరుగనివాడు. అట్టివాడు మహారాజ్యమును త్యజించి అడవులకు వెళ్ళి ఇట్టి కటిక నేలపై శయనించుట విధి వైపరీత్యము. అయినా మహాత్ముడైన లక్ష్మణుడు ఈ కష్టకాలమందు శ్రీరాముణ్ణి అనుసరించుచు ఆయనను సేవించెను. నిజంగా లక్ష్మణుడు ధన్యాత్ముడు కదా. భర్తను అనుసరించి వనములకు వెళ్ళిన సీతాదేవి నిజంగా పుణ్యాత్మురాలు. శ్రీరాముడు లేని ఈ అయోధ్యానగరము దిక్కులేనిదై శూన్యంగా కనిపిస్తుంది. అయినా శ్రీరాముని అనుగ్రహం ఉన్నంత వరకు శత్రువులెవరు మనసులోనైనా ఈ రాజ్యం గురించి ఆశపడరు. ఈ రోజు నుండి నేను కూడా జటావల్కములనే ధరించెదను. కందమూల ఫలములనే ఆహారంగా స్వీకరిస్తాను. తృణశయ్యపై శయనిస్తాను. శ్రీరామునికి బదులు నేను వనవాస దీక్షను పాటిస్తాను. 14 సంవత్సరాలు హాయిగా వనంలో గడుపుతాను. నేను వనవాసం చేయనప్పుడు శత్రుఘ్నుడును నాకు తోడుగా ఉండును. శ్రీరాముడు లక్ష్మణుడితో కూడి అయోధ్యకు చేరి రాజ్యభారమును నిర్వహించగలరు. ఒకవేళ అయోధ్యకు రావడానికి రాముడు అంగీకరించకపోతే ఆయనతో పాటు వనవాస దీక్ష ముగిసే వరకు నేను వనములోనే ఉంటాను. రాముడు నా కోరికను కాదనడు. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.